చేయాల్సింది ఎవరు? భగవంతుడు. భగవంతుడు ఎదుట మనం నీతిమంతులుగా ఉండాలంటే ప్రార్థన చేస్తే చాలా, బైబిల్ చదివితే చాలా, వాక్యం వింటే సరిపోద్దా? మరేం చేయాలట? వాక్యం ప్రకారం నడుచుకోవాలి. ప్రార్థన చేసేవాళ్ళు నీతిమంతులు కాదట, వాక్యం చదివేవాళ్ళు కూడా నీతిమంతులు కాదట, వాక్యం చెప్పేవాళ్ళు కూడా నీతిమంతులు కాదట. వాక్యానుసారం నడుచుకునేవారు ఎలాగా? యోసేపు మోషే ధర్మశాస్త్రాన్ని తెలిసినటువంటి యోసేపు ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకున్నాడు. అందుకే అతడు ఏమయ్యాడు? నీతిమంతుడయ్యాడు. అయితే ఎవరు నీతిమంతులు అని నిర్ణయించాల్సింది నువ్వు కాదు, నేను కాదు. కొంతమంది ఏమంటారు? పవిత్రంగా బ్రతుకుతుంటే నటిస్తుంది అంటారు. కొంతమంది ఏమంటారు? పోనీలే, ఆమె ఏదో పవిత్రంగా బ్రతుకుతుందిలే అంటారు. ఇష్టం లేనోడేమో నటిస్తుంది అంటారు, ఇష్టం లేనోడేమంటాడు? ఆమె బ్రతకని అంటారు. అయితే ఇష్టం లేనోడు ఈరోజు నటిస్తుంది అన్నవాడు రేపు మంచి అనొచ్చు, ఈరోజు బాగుందన్నవాడు రేపు ఈ పట్టించుకోగాకండి. ఎందుకంటే పొగిడేనోరు తిట్టిద్ది, తిట్టేనోరు పొగిడిద్ది. ఇష్టం ఉన్నంతసేపు పొగుడతారు, ఇష్టం లేనంతసేపు తిడతారు. తిట్టారని కృంగిపోకూడదు, పొగిడారని పొగిడిపోకూడదు. అర్థమైందా? ఈరోజు కూర బాగుంది అనగానే ఉబ్బిపోగాక, రేపటి రోజున ఈ బగిలిద్ది. సో కాబట్టి ఎందుకు ఈ మాట చెబుతున్నాను అని అంటే, యోసేపు నీతిమంతుడయ్యాడు. ఎందుకు నీతిమంతుడయ్యాడు? వాక్యము వినటం మాత్రమే కాదు, ఆ వాక్యానికి అతడు లోబడ్డాడు. ధర్మశాస్త్రం తెలుసుకోవటం మాత్రమే కాదు, ధర్మశాస్త్రం ప్రకారం జీవించాడు. అందుకే అతడేమయ్యాడు? నీతిమంతుడు. అయితే నీతిమంతులకి దేవుడిచ్చే ఒక గొప్ప భాగ్యం ఏంటో చెప్పనా? కలలు వస్తాయి వాళ్ళకి. ఆ కలలలో దేవుడు జరగబోయే విషయాలు తెలియచేస్తాడు. యోసేపు ఎవరు? నీతిమంతుడు. ఈ నీతిమంతుడికి దేవుడు దేవదూత ద్వారా తెలియచేశాడు, నీ భార్యను స్వీకరించడానికి మరి భయపడొద్దు, ఆమె ఒక కుమారుణ్ణి జరగబోయేది, ఆ కుమారుడు ఈ లోకాన్ని రక్షిస్తాడు. జరగబోయేది ముందుగానే దేవుడు యోసేపుకి. ఎందుకు? అతడు నీతిమంతుడు కాబట్టి. యోసేపు, నీ భార్యను తీసుకుని ఐగుప్తు దేశానికి వెళ్ళు. ఎందుకు? హెరోదు నీ బిడ్డను చంపబోతున్నాడు. జరగబోయే ఆటంకాన్ని, జరగబోయే కీడును, రాబోయే ఆటంకాన్ని దేవుడు ముందుగానే యోసేపుకి. ఎందుకు? అతడు నీతిమంతుడు. యోసేపు, నీ సంతానాన్ని ఆకాశంలో నక్షత్రాలాగా సముద్రంలో చేస్తాను అన్నాడు. ఎందుకు? యోసేపు విశ్వాసమును బట్టి నీతిమంతుడయ్యాడు. దానియేలు కంటాడు, ఇదిగో బాబిలోనియా వస్తారు, పారసీకులు వస్తారు, రోమీలు వస్తారు, రాబోయే కాలం గురించి దానియేలుకి కలలో చెప్పడం జరిగింది. ఎందుకు? దానియేలు నీతిమంతుడు. నీ భర్తకు జరగబోయే ఆటంకం, నీ బిడ్డలకు జరగబోయే ఆటంకం, నీ కుటుంబానికి జరగబోయే ఆటంకం నీకు తెలియాలంటే నువ్వు నీతిగా బ్రతకాలి. ఇంటిలో యజమానుడట నీతిగా ఉండాలట. ఇంటిలో యజమానుడు, రాష్ట్రానికి పిఎం, దేశానికి పిఎం, రాష్ట్రానికి సీఎం, జిల్లాకి కలెక్టరు, కుటుంబానికి భర్త, విచారణకు గురువు, వీళ్ళందరూ నీతిగా ఉండాలి. ఎందుకనగా వీళ్ళందరూ తలమానికం, తలై ఉన్నారు కాబట్టి ఎలా ఉండాలా? నీతిగా ఉండాలి. సో ఏంటి మనల్ని నీతిని చేస్తుందంటే, ఎవరైతే దేవుని వాక్యమును వింటారో, విన్నటువంటి వాక్యం ప్రకారం నడుచుకుంటారో, ఆ వాక్యానికి లోబడతారో వారు ఈ రోజున నీ భర్త నీతిమంతుడేనా? నీ యజమానుడు నీతిమంతుడేనా? ఆలోచన చేయండి దేవుని బిడ్డల. ఒకవేళ వాళ్ళు నీతిమంతులైతే జరగబోయే విషయాలు దేవుడు ముందుగానే నీకు తెలియచేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. రెండవది,
యోసేపులో ఉన్న ఇంకొక రెండవ గుణం ఏంటంటే కష్టపడి పని చేయటం. ఎలా పని చేయటం అట? కష్టపడి పని చేయటం అట. మార్కు 6:3, లూకా 6:3, లూకా శుభవార్త 6వ అధ్యాయం 3వ వచనం. భవానీ చదవమ్మా. లూకా 6:3. అందుకు యేసు తప్పు చదువుతున్నా. మార్కు 6:3. నేను లూకా చెప్పానా? మార్కు సామ్రాజ్యమ్మ చదవమ్మా. ఈయన పట్ల ఈయన వడ్రంగి కుమారుడు కాడా అంటే యోసేపు గారు ఎవరు? వడ్రంగి పనిచేసేవాళ్ళు, అనగా ఎవరు? కష్టపడి పనిచేసేవాళ్ళు. ఇంట్లో ప్రతి భర్త ఎలా పనిచేయాలా? కష్టపడి పనిచేయాలి. నీతిగా కష్టపడి పని చేయటం అంటే ఒళ్ళు దాచుకోకుండా పని చేయాలి. సోమరతనానికి చోటు ఇవ్వకుండా పని చేయాలి. సొంత పనిలాగా చేయాలి, కాంట్రాక్ట్ పనిలాగా చేయాలి. సొంత పని అయితే ఎట చేస్తాము? రేత్రి పగులు కష్టపడి పని చేస్తాం. కాంట్రాక్ట్ పని అయితే రూపాయి ఎక్కువ వచ్చిందని పని చేస్తారు కదా. ఇప్పుడు మీరు విత్తనాలు కూలికి నాడుతున్నారా, కాంట్రాక్ట్కి నాడుతున్నారా? ఈ కాంట్రాక్ట్కి నాటితే ఎట్లా నాడుతూ ఉంటారు? ఫాస్ట్గా నాడుతూ ఉంటారు, మధ్యలో ఒక రంధ్రాన్ని వదిలేస్తూ ఉంటారు, లేదా త్వరగా విత్తనాలు అయిపోవాలని గొప్పెళ్ళు పోస్తూ ఉంటారు తొందరగా అయిపోవాలని. లేదంటే చేను తొందరగా అయిపోవాలని 3 లైన్లు పడతా ఉంటారు, 4 లైన్లు పడతా ఉంటారు. కూలికైతే ఒక్క లైన్ సగానికి వెళ్ళేసరికే ఎంత కష్టపడతారు. అబ్బా నడుము నొప్పి అంటారు. ఇక్కడ నడుము నొప్పి అయినా నడుము పైకి లేపర, కాళ్ళు నొప్పి అయినా కాళ్ళు లాక్కొని పోతూ ఉంటారు. ఎందుకు ఈ మాటలు చెబుతున్నా? సొంత పని చేసినట్టుగా, కాంట్రాక్ట్ పని చేసినట్టుగా నువ్వు రోజు పని చేయాలి. అంటే దాని అర్థం ఏంటంటే కష్టపడి పని చేయాలి. కష్టపడి పని చేసేవాడు ఒక నీతిమంతుడట. ఒళ్ళు దాచిపెట్టుకొని పని చేసేవాడు నీతిమంతుడు. కొంతమంది ఉంటారు, మనిషి చూసినప్పుడు ఒక పని చేస్తారు, మనిషి చూడనప్పుడు ఇంకో పని చేస్తూ ఉంటారు అన్నమాట. ఫాదర్ గారు వచ్చే ముందేమో చేతుల కర్రలు పట్టుకొని ఉంటారు పని చేసినట్టు. ఫాదర్ గారు లేకపోయేసరికి కూర్చొని ఏం ఆడుతూ ఉంటారు? ముచ్చట్లు ఆడుతూ ఉంటారు. ఫాదర్ గారు వచ్చే సమయానికి సిమెంట్ బొచ్చలు మోస్తూ ఉంటారు. ఫాదర్ గారు వచ్చేటప్పుడు చూద్దాంలే అని అడుగుంటారు. ఆయన సైలెంట్గా ఎటో ఒకటి నుంచి వస్తూ ఉంటాడు. దీన్ని ఏమంటారంటే దొంగ పని అంటారన్నమాట. ఇలాంటి దొంగ పని చేసేవాళ్ళు నీతిమంతులు, ఒళ్ళు దాచిపెట్టుకొని పని చేసేవాళ్ళు నీతిమంతులు. ఈ దొంగ ఏదో రోజున దొరుకుతాడు. అందుకే నువ్వు నీతిమంతుడిగా ఉండాలంటే కష్టపడి పని చేయాలి. నువ్వు కష్టపడి పని చేస్తేనట నీ కష్టార్జితాన్ని నువ్వే అనుభవిస్తావు. 128వ కీర్తన 2వ వచనం. 128వ కీర్తన 2వ వచనం. కీర్తన 2వ వచనం. నీ కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు, నీవు ఆనందమును అభ్యుదయము వలె బడియుదవు. చూడండి ఎంత చక్కనైన మాట. నీ కష్టార్జితాన్ని నువ్వే. ఇప్పుడు మీ అందరి మనసులో ఒక ఆలోచన రావాలి. ఏంటి ఆలోచన? ఫాదర్ గారు మా ఆయన రోజు పనికి పోతుండయ్యా, కానీ రూపాయి మిగలట్లా. ఎందుకు? సరే, మొట్టమొదటిది ఏం పద? నీతిగా బతకాలి. రెండవది కష్టపడి. నీతిలో చాలా ఉన్నాయి. అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచారం, మద్యపానం, ధూమపానం, గుట్కా, పానపర, గంజాయి, ఇవి లేకుండా నీతిగా బ్రతుకుతూ కష్టపడి, చెడు అలవాట్లు లేనప్పుడు నీ ఇంటికి రూపాయి నిండుగా వచ్చింది. చెడు అలవాట్లు ఉంటే మరలా మనమే అప్పు తీసుకుంటాం వచ్చే వారానికి. అర్థమైందా చెప్పింది? ఈ రోజున నీ భర్త వారం అంతా పనికి పోతాడు, కానీ రూపాయి మిగలదు. ఎందుకు అనగా దురలవాట్ల వల్ల. కానీ ప్రభు అంటున్నాడు, నీతిగా బ్రతికేటటువంటి భర్త కష్టపడి పని చేస్తాడు. కష్టపడి పని చేసేటటువంటి భర్తకి ఎలాంటి చెడు అలవాట్లు, చెడు స్నేహం, దురలవాట్లు ఉండవు.
దురలవాట్లు లేనప్పుడు ప్రతి రూపాయి తన కష్టార్జితాన్ని తానే అనుభవిస్తాడు. తన కష్టార్జితాన్ని బిడ్డలకు పెట్టుకుంటాడు, తన కష్టార్జితాన్ని భర్తకు పెట్టుకుంటాడు, తన కష్టార్జితాన్ని భార్యకు పెట్టుకుంటాడు, తన కష్టార్జితంతో సుఖంగా బ్రతుకుతారు. కనుక దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, కష్టపడటం మనం నేర్చుకోవాలి. ఇంటి యజమానుడు, ఇది ఎవరికి ఉండాల్సిన గుణం? భర్తకు ఉండాల్సిన గుణం. నా ప్రశ్న, ఈ రోజున నీ ఇంట్లో ఉన్న నీ కొడుకులు 6 రోజుల్లో కష్టపడి పనిచేస్తున్నారా? నేను మరలా అడుగుతున్నా. ఒక 2 రోజులు పనికి పోతే 28 రోజులు హాలిడేస్. వారం రోజులు పనికి వెళ్తే ఈరోజు ఒళ్ళంతా సలిసలిగా ఉందంట. సోమరితనం నీతో ఉన్నప్పుడు దరిద్రం నీ నెత్తిన ఉంటుంది. ఎట్లుంటుంది? ఒళ్ళు చలిగా ఉంటుంది కానీ నోడు చలిరా. చూడండి, ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మన పిల్లలు కష్టపడి పనిచేస్తున్నారు కానీ రూపాయి మిగలటల్లా. ఏ ఇంటికి వెళ్ళినా ఏముంటుంది? అప్పు ఉంటుంది. అప్పు దేనివల్ల? పని లేక కాదు, విద్య లేక కాదు, అలవాట్ల వల్ల. ప్రభు అంటున్నాడు, ఒక తండ్రి నీతిగా ఉండాలి. ఆ ఇంటిలో ఉన్నటువంటి వ్యక్తి కష్టపడి పని చేయాలి. కష్టపడి పని చేసేవాడు తన కష్టార్జితాన్ని తానే. అందుకే కానీ దొంగతనం చేసిందే ఎట్టాగా ఉండదు. ఉంటుందా? ఉండదు. ఎందుకు ఉంటుంది? మినులు ఉంటాయా? ఉండవు. ఎందుకుంటాయి? కష్టపడిందే మనకు ఉంటుంది. కష్టపడింది ఎప్పుడు? దొంగ సొమ్ము ఉంటుందా? ఉండదు. ఎవరోనట, ఎవరు ఊళ్ళో లేరని కోడిని కొట్టారట. ఏం కొట్టారట? కోడిని కొట్టారట. కోడిని కొట్టి బాగా కాల్చుకొని సగం తిన్నారట, సగమేమో ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారట. దేనికి? రేపు తిందామని. ఈ లోపు ఉన్న భార్య ఇంటికి వచ్చి, మా ఆయన ఎంతో కష్టపడి పనిచేసి ఈ రోజున ఏం తెచ్చిన్ను? చికెన్ తెచ్చాడు, మా ఆయన బుద్ధి మారింది అని అనుకున్నారట. సరేలే అని చెప్పి మరుసటి రోజు చక్కగా కోడి తిన్నారట. 3వ రోజు దగ్గర నుండి స్టార్ట్ అయినాయి అంట. ఏంటి? కడుపులో నొప్పి. నైట్ అయ్యా కడుపులో నొప్పి అన్నట్టు. ఏముందట? కడుపులో నొప్పి వచ్చిందట. ఎందుకు కడుపులో నొప్పి వచ్చింది? ఏం కాదులే, వేడి చేసి ఉంటుందిలే, థమ్సప్ తాగన్నారట. చివరికి ఈ లోపున నా కోడి పోయింది అని ఒక ఆమె కోడి కోసం వెతుక్కుంటా వస్తుందట. ఏం కోడి ఎట్లా ఉంటుందంటే, అమ్మా ఆ కోడి నేను ఎలక్కి మందు పెడితే కోడి తిందమ్మా. ఎలకి తినాల్సినటువంటి మందు ఎవరు తింది? కోడి తిందమ్మా. తిన్న దగ్గర నుండి కనపట్ల. భర్త లోపల తీసిపోయి, ఆ కోడి నేనే కొట్టానే, ఆమె కోడే ఈ కోడే, అందుకే మనకి ఏ నొప్పి వస్తుంది? కడుపులు నొప్పి వస్తుంది అన్నారట. దొంగ సొమ్ము ఎప్పుడైనా దొంగ సొమ్మే. అందుకే నీతిమంతుడు కష్టపడి పని చేస్తాడట. కష్టపడి పని చేయటం మాత్రమే కాదు, తన కష్టార్జితాన్ని తాను అనుభవిస్తాడట. ఆ కష్టార్జితం వల్ల ఆనందాన్ని పొందుతాడని వాక్యం మనకు తెలియజేస్తుంది. కనుక ఇంటిలో ఉన్న యజమానులు, ఇంటిలో ఉన్నటువంటి కొడుకులు చేయవలసింది ఏంటంటే కష్టపడి పని చేయాలి. ఇది మొదటిది. రెండవది, కుటుంబానికి రెండవ యజమాని ఎవరు? అమ్మా భార్య, మరియమ్మ గారు. మరియమ్మ గారిలో ఉన్న గుణాలు 4. ఒకటి విధేయత, రెండవది భర్తని గౌరవించటం, మూడవది బిడ్డలని పెంచటం, 4వది పరులకు సహాయం. చెప్పండి 4. ఒకటి విధేయత, భర్తలని, వెరీ గుడ్, బిడ్డలని పెంచటం, పరులకు సహాయం. ఈ 4 ఎవరిలో ఉండాలి తెలుసా? ప్రతి స్త్రీలో ఉండాలి. ఒకటి విధేయత. మరియమ్మ గారు ఏమంటారు? ఇదిగో నేను ప్రభువుకి నీ మాట చొప్పున నాకు విధేయత. దేవునికి విధేయత.
ఈ రోజున దేవాలయాలకి వెళ్ళేది ఆడోళ్ళ ఎక్కువ మగోళ్ళ? చెప్పండి. ప్రార్థనకి వెళ్ళేది ఆడోళ్ళ మగోళ్ళ? వాక్యం చదివేది ఆడోళ్ళ మగోళ్ళ? వాక్యం వినేది ఆడవాళ్ళ మగోళ్ళ? గుళ్ళో పరిచర్య చేసేది ఆడోళ్ళ మగోళ్ళ? ఎంత మంచోళ్ళు, అంత సత్యమే పలికారు, అంత మంచే పలికారు. అయితే ఏమన్నారు? మరియ మాతకు ఉన్న విధేయత ఈరోజున మనకి ఉందా? అర్థమైంది నేను చెప్పింది? ప్రార్థనకు వచ్చేది స్త్రీలే, పాటలు పాడేది స్త్రీలే, వాక్యం చదివేది స్త్రీలే, వాక్యం వినేది స్త్రీలే, దేవాలయ పరిచర్య చేసేది స్త్రీలే. విధేయత చూపేది తెలియదు. మీకు తెలియాలి. ఎందుకు అంటే దేవుని వాక్యం విన్నటువంటి మరియ మాత దేవునికి విధేయత చూపింది. ఈరోజున ఏ సంఘానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆ స్త్రీలు ఎక్కువగా ప్రార్థనలో ఉంటారు. మంచిది. స్త్రీల కూడిక, ఉపవాస కూడిక, బుధవారం కూడిక, మంగళవారం ప్రార్థన, అన్ని ప్రార్థనలు పెడతారు. గుడికి వచ్చేది కూడా ఎక్కువ వాళ్ళే, కన్నీటి ప్రార్థన చేసేది కూడా వాళ్ళే, ఉపవాసం ఉండేది కూడా వాళ్ళే, పరిచర్య చేసేది కూడా వాళ్ళే. మరి విధేయత చూపేది వాళ్ళేనా? ఆలోచన చేయండి. స్త్రీలో ఉండాల్సిన గుణం ఏంటి? విధేయత. అందమైన స్త్రీ ఎవరు? విధేయత కలిగిన స్త్రీ. అణుకువ కలిగిన స్త్రీ అందమైన స్త్రీ. విధేయత కలిగిన స్త్రీ అందమైన స్త్రీ. భౌతికంగా అందవిహీనమైనప్పటికీ ఆమె ఆత్మ అందమైన సుందరమైనటువంటి హృదయం కనుక దేవునికి విధేయత చూపాలి. రెండవది ఏం చేయాలి? భర్తని. ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. మరియమ్మ గారు ఎవరు? మరియమ్మ గారు ఎవరు? మొదటిది దేవునికి తల్లి, రెండవది తండ్రి దేవునికి కుమార్తె, మూడవది పవిత్రాత్మ దేవుడికి ప్రియురాలు. అవునా? ఎందుకు ప్రియురాలైంది ఆమె? పవిత్రాత్మ ప్రభావం ఏం ధరించింది, అందుకే ఆమెను ప్రియురాలు అంటారు. మళ్ళీ చెబుతున్నా, తండ్రి దేవుడికి కుమార్తె, పవిత్రాత్మ దేవుడికి ప్రియురాలు, యేసు ప్రభుకి తల్లి. దేవునితో చాలా సన్నిహిత సంబంధం కలిగిన తల్లి, దేవునికి జన్మనిచ్చిన తల్లి. అవునా? ఈ తల్లి భర్తని ఎక్కడైనా అగౌరవంగా అమర్యాదగా మాట్లాడిందా? చూడండి. ఉదాహరణకి మొదట్లోకి వెళదాం. మరియా రా నా వెంట వెళదామంటే, నేను దేవుడికి తల్లిని, నీ వెంట వచ్చేదేంది అందా? అనలా. యోసేపు అంటాడు, మరియా హేరోదు వెతకడానికి వెళ్తున్నాడు, దా వెళదామంటే, నేను దేవుడి తల్లిని, దేవుడు అద్భుతం చేయగలడు, నీ వెంట నేను వచ్చేదేంది అన్నాడా? అందా తల్లి? అనలా. మరియా పుట్టినటువంటి ప్రథమ బిడ్డని 8వ రోజున దేవాలయంలో కానుకగా ఇవ్వాలమ్మా, సున్నతి చెయ్యాలమ్మా, పేరు పెట్టాలమ్మా అంటే, నువ్వు చెబితే నేనేదేంది అందా? భర్త వెంట వెళ్ళింది. ఎవరు? దేవునికి తల్లి ఉండి కూడా ఆమె భర్త మాట జవదాటల. మరియా మోషే పుట్టిన చట్ట ప్రకారం ఒక జత గువ్వలు 2 పావులు పిల్లలు ఇవ్వాలి అంటే, పదండి ఇద్దాము అని అన్నారు. భార్యాభర్త ఇద్దరు కలిసి దేవాలయానికి వెళ్ళారు. భార్యాభర్త ఇద్దరు కలిసి బిడ్డను కాపాడుకున్నారు. భార్యాభర్త ఇద్దరు కలిసి జనాభా లెక్కలు సేకరించారు. భార్యాభర్త ఇద్దరు కలిసి బిడ్డను దేవాలయానికి తీసుకెళ్లారు. భార్యాభర్త ఇద్దరు కలిసి బిడ్డకు పేరు పెట్టారు. భార్యాభర్త ఇద్దరు కలిసి బిడ్డను దేవాలయంలో కానుకగా, భార్యాభర్త ఇద్దరు కలిసి యెరూషలేము దేవాలయం పండక్కి వెళ్ళారండి. ఇన్ని చేశారండి భార్య, భర్త, బిడ్డలు. ఈరోజున నీ భర్త ఎక్కడా? నీ భర్త ఎక్కడా? ఆలోచన చేయండి. అయితే దేవునికి తల్లై ఉండి గర్వానికి వెళ్ళాల. ఎలా వెళ్ళింది? తగ్గింపు తనం. అదే తగ్గింపుతనంతో. అందుకే నేనేమంటానంటే, దేవునికి తల్లై ఉండి కూడా మరియ మాత భర్తని ఏం చేసింది? గౌరవించింది. మనమైతే నువ్వు కన్న బిడ్డ ఇతడు కాదు, నీకు నాకు పుట్టినవాడు ఇతడు, నీ మాట వినాల్సిన అవసరం నాకు లేదని మనం అంటాం.
పుడితేనే బిడ్డను కొట్టగాక కొడితే నేను ఉండను అంటూ ఉంటారు. కానీ మరియ మాతలో ఉన్న గుణం ఏంటంటే యోసేపు ఆ భర్తని గౌరవించింది. ఈ రోజున భర్త తాగి వస్తున్నాడు, ₹100 సంపాదిస్తున్నావు, నీ భర్తని ఎట్లా మాట్లాడతావు? నువ్వు చులకనగా చూస్తారు, అవునా కాదా? తప్పనిసరిగా చులకన. లేదు, నువ్వు ఒక ఉద్యోగం చేస్తున్నావు, ఆయన ఏ పని పాట చేయకుండా ఇంట్లో ఏమంటారు మీరు? చాలా కూరలో ఎట్టగా కూరలో కరివేపాకాలు తీసి పారేస్తారు. భర్తని అగౌరవించకండి, భర్తని అమర్యాదగా మాట్లాడకండి, భర్తని చులకనగా చూడకండి. మరియ తల్లి అలాంటి పని చేయలే, మనం కూడా అలాంటి పని చేయకూడదు. ఇక మరియ మాతలో ఉన్న మూడవ గుణం ఏంటంటే బిడ్డలని క్రమశిక్షణలో పెంచింది. మీకు బాగా తెలియాలంటే బిడ్డలని క్రమశిక్షణలో పెంచటం అంటే 8వ మొదటి రోజు దేంట్లో చుట్టింది? పొత్తిగుడ్డలలో. 8వ రోజు ఎక్కడ తీసుకెళ్ళింది? 12వ సంవత్సరం ఎక్కడ తీసుకెళ్ళింది? పుట్టిన నాటి నుండి 12 సంవత్సరాల ప్రాయం వరకు ఆ తల్లి ఆ బిడ్డకి బాగా జాగ్రత్తగా ఎదుకుంటూ తెచ్చిందండి. నీ బిడ్డని చిన్ననాటి నుండి క్రమశిక్షణలో పెంచితే పెరిగి పెద్దవాడైనాక అతడు మార్గాన్ని విడవడు. 12 సంవత్సరాల వరకు పెంచితే 33 సంవత్సరాలు వచ్చినా కూడా ఆయన దారి ఎవరు 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 యేసయ్య. మరి ఈరోజు నీ కొడుకు 7వ తరగతిలోనే నిమ్మ తొట్టలో ఏం తాగుతున్నాడు? చీగడు తాగుతున్నాడు. 10వ తరగతిలోనే నలుపుతున్నాడు. ఏంటంటే బైక్ వేసుకొని డ్రుర్రుని పోతున్నారు. ఇంట్లోకి వచ్చేటప్పుడు మాత్రం నోళ్ళంతా బాగా పుక్కిలించి, రే ఏంట్రా పళ్ళు ఎర్రగొన్నాయి అంటే, ఏం లేదు మమ్మీ కలర్ చాక్లెట్ తిన్నాం అంటాడు వీడు. నేనేమో అమ్మా అంజలమ్మ, అమ్మ ఏసయ్యమ్మ, అమ్మ కుమారి నీ బిడ్డ ఇట్లా చేశాడంటే, మా అబ్బాయి అట్టాడు కూడా ఫాదర్ గారు అట్ట అనగా అక్కడ మీరు, మా అబ్బాయి అట్టటాడు అయిపోలా. కళ్ళతో చూసింది నేను, తప్పు చేసింది వాళ్ళు. ఈ తప్పును కప్పిపెట్టారు అమ్మలు. ఈ రోజున అమ్మలు చేసిన గారాబం, అమ్మలు చేసిన తప్పు నీ బిడ్డలు నీ నెత్తికెక్కి కూర్చొని కత్తితో పొడుతున్నారు. అందుకే బిడ్డలని నేనేమంటానంటే 8 సంవత్సరాల ప్రాయంలో యేసయ్యకు సున్నతి చేశారు కదా, 8 రోజులకి 8వ రోజు నుండి మీ బిడ్డలు క్రమశిక్షణలో పెంచండి. నాయనమ్మలారా మీకు వందనాలు, తాతలారా మీకు ఇంకా ఎందుకు చెప్పండి. అమ్మ కొట్టినా నాన్న రే ఎందుకురా పిల్లల్ని అట్లా చీల్చుకొని ఏమేదో వాళ్ళ కొడుకును కొట్టకుండా. అవునులే, నీ కొడుకును నువ్వు కొట్టలేదు కాబట్టి ఈరోజు నా కొడుకు అట్టాగా తయారయ్యాడు. నీ కొడుకు పెడే వేదన తట్టుకోలేక ఆ తల్లి కొడుతుంటే పిల్లల్ని ఎప్పుడు చీల్చుకొని చెండాటమే. లేరా మన మధ్యలో అట్టాటి నాయనమ్మలు, తాతమ్మలు, అమ్మమ్మలు? ఒక తల్లి బిడ్డలని క్రమశిక్షణలో పెంచుతుందంటే చూడండి, మందలించండి. తిట్టిన తర్వాత ఏడుస్తుంటే దగ్గరికి ఆమె కొట్టేటప్పుడు నువ్వు ఊరుకో అన్నమడుకో, వాడికి ఏమొస్తాయి? రెక్కలు వస్తాయి. లెక్క కూడా చేయడు. మా నాయన ముందు నువ్వేందమ్మా అంటుంది. మన మధ్యలో అట్లాంటి చాలామంది ఉన్నారు. కానీ మరియమాత మాత్రం, మరియ తల్లి మాత్రం కొడుకుని మొదటి రోజు నుండే ఏ గుడ్డలో చుట్టింది? నేనేమంటానంటే మొదటి రోజు నుండే నిద్రపోయావుగా, లైట్లు ఆరిపోయావుగా, నేను చూశాలే. మొదటి రోజు నుండే రక్షణ వస్త్రం కప్పండి. మొదటి రోజు నుండి రక్షణ వస్త్రాన్ని కప్పితే డిసిప్లిన్గా పెంచితే దేవుని బిడలారా పెరిగి పెద్దవాడైనాక అతడు ఆ మార్గాన్ని విడవడు. మరి చివరికి ఎప్పుడు కల్వరిలో ప్రాణం విడిచేటప్పుడు కూడా ఆయన విధేయత ఎవరు నేర్పించింది? విధేయత తల్లి నేర్పించింది. తల్లులారా
మీ బిడ్డలని మీరు ఎలా పెంచుతున్నారు? నేను మరలా చెబుతున్నా, రేపటి రోజున నా బ్రతుకు బాగుపడింది నా తల్లి వలన అనుకోవాలే కానీ నా తండ్రి వల్లే నా బతికే తయారైంది అనకూడదు. అర్థమైంది నేను చెప్పింది? రెండింటికి మధ్య తేడా. మా అమ్మ నా బ్రతుకుని బాగు చేసింది అన్నది వేరు, నా అమ్మే నా జీవితాన్ని నాశనం చేసింది. రాత్రి ఫోన్ వచ్చింది, 8:30, 9 అప్పుడు ఫోన్ వచ్చింది. ఏంటంటే ఒకళ్ళు ఫోన్ చేశారు, ఈ అబ్బాయి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఫోన్ ఓడబిక్కొని లోపలికి నెట్టి ఇంట్లో పెట్టి తాళం వేసింది. వినండి జాగ్రత్తగా. అబ్బాయి ఫోన్ చేయాల, అమ్మాయే ఫోన్ చేసింది వాళ్ళ అమ్మకి. మీ అబ్బాయిని ఈడ కొడుతున్నారు, తిడుతున్నారు, చంపుతున్నారు అనగానే గుండెంతా జారిపోయి పెద్దోళ్ళని పంపించారు. ఆడేళ్ళు కొట్టుకోట్ల తిట్టుకోట్ల. అమ్మాయి ఈ అబ్బాయికి ఒక 50,000 60,000 ఇచ్చిందంట. నా డబ్బులు నాకు ఇస్తావా, లేకపోతే నా మెడలో ముళ్ళు ఎత్తావా? మళ్ళీ ఈ అమ్మాయి ఎవరో తెలుసా? 2 బిడ్డలకి తల్లి. ఇక నాకు ఫోన్ చేశారు పరిష్కారానికి. నేను ఒకటే ఉన్నా, ముందు నిన్ను కొడతా అన్న. ఎవరిని? తల్లిని. ఎవరిని? తల్లిని కొడతా. నన్ను ఎందుకు కొడతావు? నువ్వు చిన్నతనం నుండి ఆ బిడ్డని క్రమశిక్షణలో పెంచితే ఈ రోజున వాడు నీ గాడి తప్పిపోయేవాడు కాదు. కొడతానన్నాను. ఏందయ్యా అట్టట్టున్నా, పక్కనుంటే తనేవాడినా కూడా అన్నా. ఎందుకంటే 10,000 అడిగితే 10,000 ఇచ్చిద్దంట, 20,000 అడిగితే 20,000 ఇచ్చిద్దంటే, 30,000 అడిగితే 30,000 ఇచ్చి 40,000 పెట్టి ఫోన్ కొని పెట్టిందట. నా కొడుకుని ఎవరైనా ఏమన్నా అంటే ఊరుకోను అందట, ఊళ్ళో జనం చెబుతారు. అప్పుడు నేను ఇప్పుడు వెళ్ళమ్మా. ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే, ఈ రోజున ఆ కొడుకు వెళ్ళి ఎక్కడో, ఇప్పుడు కొంతమంది పెద్దలు వెళ్తారు, వీళ్ళని కూడా జైల్లో పెడితే ఏం చేసి ఇస్తారు వీళ్ళు? లోకం అలా తయారైంది. ఇలా దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, తల్లులారా మీ పిల్లల్ని ఒక దెబ్బ కొట్టైనా క్రమశిక్షణలో పక్కన కూర్చోబెట్టి ముచ్చటి చెవులో వేపించుకోకూడదు. అర్థమైందా? పక్కన కూర్చోబెట్టుకొని ముచ్చటి ఆ గుళ్ళో కూర్చొని కూడా పక్కన కూర్చొని ముచ్చట చేపించుకుంటూ ఉంటారు. సో కాబట్టి మరియ తల్లి బాలయేసుని క్రమశిక్షణలో పెంచినట్టుగా మనం కూడా బిడ్డల్ని క్రమశిక్షణలో పెంచాలి. ఇక బాలయేసు దగ్గరికి వద్దాం. ఎవరి దగ్గరికి? బాలయేసు గురించి నేను ఒకే ఒక మాట చెబుతా. మొదటి మాట ఏంటంటే, జ్ఞానములోను, ఎన్నిసార్లు చెప్పా? జ్ఞానములోను, ప్రాయములోను, పెద్దల ఆదర అభిమానాలలోను, దయలోను దేవుని అనుగ్రహము. చూడండి లూకా 2:52. యేసు జ్ఞానమందును ఆగు సిఫోరా చదువమ్మా. యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయయందును, మనుష్యుల దయయందును వర్ధిల్లుచు ఉండెను. దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అర్థమైంది నేను చెప్పింది? ఏమర్థమైంది? యేసు ప్రభు అట, ఒకటి వయస్సులో అట, రెండవది జ్ఞానములో అట, మూడవది పెద్దల దయ అట, నాలుగవది దేవుని. నేనేమంటానంటే, వయస్సు పెరిగే కొద్దీ జ్ఞానం కూడా పెరగాల. జ్ఞానం పెరిగే కొద్దీ నీ ప్రవర్తన మారే కొద్దీ పెద్దల ఆదర అభిమానాలు పెద్దల ఆదర అభిమానాలు ఎప్పుడైతే నీకు ఉంటాయో దేవుని అనుగ్రహం నీకు తప్పనిసరిగా ఉంటుంది. నేను మరలా చెబుతున్నా వినండి. వయస్సు పెరిగే కొద్దీ ఏం పెరగాల అమ్మా? ఏం పెరగాలి? మొదట్లో అట అమ్మ అన్నం ఎట్ట వండాలే అందట. దేంటో? ఫోన్లో. సో మొదటి వీడియో కాల్లో చూసి
యూట్యూబ్లో చూసి వంట స్టార్ట్ చేసిందంట, కొత్తగా వచ్చిన కోడలు. ఇప్పుడు యూట్యూబ్లో చూడట్లేదట, అమ్మని అడగట్లేదట, ఎంతమంది వచ్చినా వండి పెడుతుందంట. ఏందంటారు తేడా? అనుభవం పెరిగే కొద్దీ ఏమొచ్చింది? జ్ఞానం వచ్చింది. మొదటి రోజేమో జాగ్రత్తగా ఒక్కొక్క విత్తనం వేస్తారు, రోజులు గడిచే కొద్దీ స్పీడ్గా వేస్తారు. అవునా? అనుభవం వచ్చే కొద్దీ ఏ పని ఎలా చేయాలో జ్ఞానం పెరిగింది. ఎందుకు ఈ మాట అంటానంటే, నీ పిల్లలు ఎదిగే కొద్దీ జ్ఞానంలో ఎదగాల. ఎందులో ఎదగాలి? వయసు ఎదుగుతుంది, బట్టల సైజు ఎదుగుతుంది, తినే తిండి సైజు ఎదుగుతుంది, జ్ఞానం సైజు ఎదగట్లా. నిన్న 5వ తరగతి చదివే అబ్బాయి, PROCEESS ఏమంటారా? చూద్దాం మీ చదువా. PROCESS ఏమంటారు? ప్రాసెస్. ఎన్నో తరగతి నువ్వు? బాగా చెప్పావు. మీరు చెప్పలేదు ఏంద్రా? వెరీ గుడ్. మీరిద్దరు ఎన్నో తరగతిరా? 9th, నువ్వు 10th, 8th. ఏంటమ్మా? ప్రాసెస్. ఒకరినిది రాసి చదువురా అంటే PROCESS. మళ్ళీ చదువురా మొత్తం అంటే PROCES. మళ్ళీ చదువురా PROC. అరే మొత్తం కలిపి చదువురా అంటే నాకు నెప్పింది ఇంతే. ఎన్నో తరగతిరా నువ్వు? ఎన్నో తరగతి? వయసు పెరిగింది, ఏం పెరగల? బట్టల సైజు పెరిగింది, వాచ్ సైజు పెరిగింది, తినే సైజు పెరిగింది, కానీ ఏం పెరగల? ఈరోజున నీ పిల్లలకు అది పెరగట్లా. అది పెంచండి. దైవ జ్ఞానం పెంచండి, బైబిల్ జ్ఞానం కూడా పెంచండి. అలా పెంచినప్పుడే పెద్దల ఆదర అభిమానాలు ఉంటాయి. మీకు ఒక విషయం చెప్పనా? జ్ఞానం అనేది ఎవరు సొత్తు? జ్ఞానం అనేది ఎవరు దొంగతనం చేసేది? ఎంత కష్టపడి చదువుకుంటే అన్ని తెలివితేటలు నీకు ఉంటాయి. ఎంత కష్టపడి చదివితే అంత జ్ఞానం నీకు ఉంటుంది. ఈ జ్ఞానాన్ని ఎవరు దొంగతనం చేయలేరు. ఇంకొకటి, ఎంత జ్ఞానం ఉంటే అంత గెలుపు నీది. ఎంత జ్ఞానం ఉంటే అంత విజయం నీది. అంతే కదా? తెలివితేటలో ఎవరు సొత్తు కాదు. నువ్వు చదివే కొంది జ్ఞానం ఎదుగుతూ ఉంటుంది. నువ్వు జ్ఞానం వచ్చే కొంది విజయం నీదే, కానీ ఓటమే అనేది నీ జీవితంలో ఉండదు. కాబట్టి మరి వయసు పెరిగే కొద్ది జ్ఞానం పెరగాల. జ్ఞానంలో ఎదిగే కొద్ది ఏం ఎదగాల? చెప్పండి. జ్ఞానంలో ఎదిగే కొద్దీ పెద్దల ఆదరాభిమానం ఉంటారు. ఈడు మంచోడురా, ఈడు బుద్ధిమంతుడురా, బాగా చదువుకుంటాడురా, మంచి ఉద్యోగం చేసుకుంటున్నాడురా, గెలిపొచ్చాడురా, మన ఊరికి మంచి పేరు తెచ్చాడురా, పెద్దోళ్ళు మంచి మాట్లాడతారు. ఇక పెద్దోళ్ళ అనుగ్రహం ఉంటే దేవుని అనుగ్రహం కూడా ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఈ పవిత్ర కుటుంబ పండగ సందర్భంగా మనమందరం మరియ యోసేపుల వలె జీవించుదాము, మరియ బాలయేసుల వలె జీవించుదాం. అలాంటి శక్తిని దేవుడు దయచేయమని ప్రార్థిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున